అపోస్తల కార్యాల గ్రంథము మనం 2వ అధ్యాయంలో ఈరోజు కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. ఈ గ్రంథాన్ని అపోస్తల కార్యముల గ్రంథాన్ని పరిశుద్ధుడైన లూకా గారు రాశారు. లూకా సువార్త ఎవరైతే రాశారో ఈ గ్రంథాన్ని కూడా ఆయనే రాశాడు. దాని బ్యాక్గ్రౌండ్ అంతా మీకు అక్కర్లేదు ఎప్పుడు. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే పెంతెకోస్తు రోజున పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ దేవుని సేవకుల మీద దిగు రావటం అనే సందర్భం ఇది. ఈరోజు పెంతెకోస్తు రోజున పవిత్రాత్మ లేక పరిశుద్ధాత్మ దేవుని సేవకుల మీదకి, మేడగదిలో ఉన్న వారి మీదకి దిగి వచ్చినటువంటి సందర్భం ఈరోజు నేను మీ ముందు పెడుతూ ఉన్నాను. గమనించండి ప్రియులారా, పెంతెకోస్తు అనే మాటకు అర్థం ఏంటంటే చాలా జాగ్రత్తగా వినండి. పెంతెకోస్తు అనే మాటకు అర్థము 50వ అని అర్థము. ఇది మీకు అంత క్లియర్గా అర్థం కాదు. నేను ఇంకా గమనించి చెప్తాను, కంగారు పడకండి. కానీ ప్రతి అంశాన్ని మీ ముందు పెడతాను. పెంతెకోస్తు అనే మాటకు అర్థము 50వ అని అర్థం. అంటే అర్థం ఏంటంటే 50వ అనే అర్థం ఏంటంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు దాస్యంలో ఉన్నప్పుడు మోషే ద్వారా అక్కడ ఆ రాత్రి దేవునికి వారు బలి అర్పించారు. ఒక గొర్రెను లేక మేకను వాళ్ళు తీసుకుని మీరు దేవునికి బలి అర్పించి మీరు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేయండి, కనాను దేశానికి, వాగ్దాన దేశానికి మీరు బయలుదేరి వెళ్ళండి అని దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పాడు. ప్రతి ఇంటి వాళ్ళు, ప్రతి కుటుంబము ఒక మేకను లేక ఒక గొర్రెను తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వధించి ఆ రక్తాన్ని చెందించి వారు ఐగుప్తు దాటి బయటకు వచ్చారు. కనుక ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు ఏ గొర్రెనైతే లేక ఏ మేకనైతే వారు బలి అర్పించారో అదే పస్కా బలి అని అంటారు. అదే దానికి ఏమని పేరమ్మా? పస్కా బలి. కనుక ఈ పస్కా బలిని వారు పండుగగా ఆచరిస్తూ వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. ప్రతి సంవత్సరము వారు ఏం చేస్తారంటే పస్కా పండుగను ఆచరిస్తారు. యూదులకు ముఖ్యంగా 7 రకాల పండుగలు వాళ్ళు ఆచరిస్తారు. లేవి కాండంలో ఉంటే ఇక్కడ అన్ని మనకు అక్కర్లేదు. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి పండుగలు వాళ్ళు 3 పండుగలు వాళ్ళు జరుపుతూ ఉంటారు. ఒకటి ఏంటంటే పస్కా పండుగ వారి జీవితంలో అత్యంత ప్రాధాన్యమైనది. ఈ పస్కా పండుగను ఆచరించడానికి వారు యెరూషలేమునకు వచ్చేవారు. యెరూషలేమునకు వచ్చి ఆ యెరూషలేము దేవాలయంలో దేవుని ఆరాధన చేసి వారు బలి అర్పించి అక్కడ పండుగను చేసుకుని సంతోషిస్తూ ఉండేవారు. కానీ ఈ రీతిగా యూదులైనటువంటి లేక ఇశ్రాయేలైనటువంటి దేవుని ప్రజలు ఆ యెరూషలేముకు వచ్చి పండుగలు ఆచరిస్తూ ఉండేటువంటి వారు. ఆ రీతిగా వారు ఆ పండుగను ఆచరించారు కనుక దానికి పస్కా బలి అని పేరు, పస్కా పండుగ అని పేరు. ఈ పస్కా పండుగ తర్వాత 7 వారాలు కరెక్ట్ గా జరుగుతాయి. ఎన్ని వారాలమ్మా? 7 వారాలు. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. 7 వారాలకి ఎన్ని రోజులు? 49 రోజులు. చదువుకునే పిల్లలు తక్కువ చెప్పాలి, అలా మౌనంగా చూడకూడదు. కనుక వారానికి 7 రోజులు కనుక 7 వారాలు అంటే ఎన్ని రోజులు వచ్చాయి? 49 రోజులు నుంచి 49 రోజులు అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఎన్నో రోజు? 50వ రోజు. 50వ రోజు జరిగినటువంటి సంఘటనే ఈ రోజు మనం చెప్పుకోబోతున్నాం. మనం చదువుకున్నాం కదా, 4వ వచనం 2వ అధ్యాయము 4వ వచనంలో ఏం చూస్తాం? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్యతే అనుగ్రహించిన కొద్దీ అన్య భాషలతో మాట్లాడసాగింది. పిల్లరా, ఇక్కడ కొన్ని మెరుగులు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పెంతెకోస్తు పండుగ అంటే ఇప్పుడు ఎన్నో రోజు అని చెప్పారు? 50వ రోజు. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాక భూమి మీద ఎన్ని రోజులు ఉన్నారు అమ్మా? 40 రోజులా 50 రోజులా అమ్మా? 50 రోజులా? కరెక్ట్ చెప్పండి నాకు. మీకు పరీక్షలో అమ్మ శ్రావణి చెప్తాను పాప ఎన్ని రోజులమ్మా?
40 రోజులు ఆయన జీవించారు. ఆయన లేచిన తర్వాత శిష్యులతో అనేక సార్లు దర్శనమించే వారితో చాలా విషయాలు మాట్లాడేవారు. 40 రోజుల తర్వాత యేసు ప్రభు మరి ఒలీవల కొండకి తీసుకుని వెళ్ళి శిష్యుల్ని వాళ్ళు చూస్తుండగా పరలోకానికి ఆరోహణమయ్యారు. ఎన్నో రోజు 40. అక్కడికి 40 రోజులు అయిపోయింది. పస్కా పండుగ దగ్గర నుంచి యేసు ప్రభు ఆరోహణ అవడానికి మధ్యలో ఎన్ని రోజులు కాలం గడిచింది? 40 రోజులు. లెక్క తెలుస్తుందా ఇప్పుడు? ఏమా మీకు ఆడవారికి తెలుస్తుందమ్మా? చాలా తేలికపాటి లెక్కలు, ఇందులో పెద్ద కష్టమేమి లేదు. సులువుగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు వారు లేచిన తర్వాత ఆయన ఆరోహణ అవడానికి ఎన్ని రోజులు పెట్టిందమ్మా? 40వ రోజున ఆయన ఒలీవల కొండకి వెళ్ళి శిష్యుని తీసుకుని వాడు చూస్తుండగా వారి యొక్క మేఘం వచ్చి ఆయన పైకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మరి అక్కడికి చేరినటువంటి ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి శిష్యులతో పాటు చాలా మంది దేవుని సేవకులు మేడగదిలో కూడుకుని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేయడం ప్రారంభిస్తాక ఒక మేడగదిలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఎన్ని రోజులు గడిచిందంటే 10 రోజులు గడిచింది. ఎన్ని రోజులు గడిచిందమ్మా? 10 రోజులు గడిచింది. అంటే అవి 40 రోజులు, ఇవి ఎన్ని రోజులు మొత్తం? పెంతెకోస్తు ఎన్నో రోజు అని చెప్పారు? 50వ రోజు. అదే రోజు, ఆ 50వ రోజు జరిగిన ఇన్సిడెంటే ఈ రోజు నేను మీకు వాక్యాన్ని తెలియచేస్తున్నాను. ఇప్పుడు వద్దాం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు చూసారా, అందరూ ఒక మేడ గదిలో కూర్చున్నారటండి. ప్రియులారా, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు వాళ్ళంతా వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వారు ఒక మేడ గదిలో కూడుకున్నారు. ఎప్పుడు పెంతెకోస్తు దినం వచ్చినప్పటికీ వాళ్ళంతా ఎక్కడ ఉన్నారట? మేడ గదిలో. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? 10 రోజుల నుంచి మేడ గదిలో వాళ్ళు ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఓకే, చదవండి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతయు ఆగండి. పిల్లరా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే 50వ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఏంటో చూద్దాం. పెంతెకోస్తుగా మీకు వివరించాను. 50వ కనుక 50వ అర్థం ఏంటి? యేసు ప్రభు వారు ఆరోహణమైన 10 రోజులకి. ఇప్పుడు వారం 7 వారాలు యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నారు. 7 49, 40వ రోజు ఆయన పైకి వెళ్ళిపోయారు. తర్వాత ఎన్ని రోజులు గడిచింది? 10 రోజులు. కనుక పెంతెకోస్తు 10వ రోజు మనం అర్థం చేసుకోవాలి. 50వ రోజు పెంతెకోస్తు మనం ఏమర్థం చేసుకోవాలి? 50వ రోజు అర్థం చేసుకోవాలి. ఇది ఇశ్రాయేలు ఆచరించే పండుగలన్నింటిలో గొప్ప పండుగ. ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ. ఈ పెంతెకోస్తు పండుగ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా, ఏ పట్టణాలు పల్లెల్లో ఉన్నా ఆ పండుగకి ఎక్కడికి రావాలంటే యెరూషలేముకే రావాలి. యెరూషలేముకి వచ్చి కుటుంబాలతో వచ్చి ఆ మందిరానికి వెళ్ళి ప్రభువుని ఆరాధన చేసుకుంటూ వారం దినాలు అక్కడే పండుగ చేసుకుని ఆ తర్వాత కుటుంబాలతో మళ్ళీ ఎక్కడికక్కడికి వెళ్ళిపోయేవారు. ఈ రీతిగా ఇశ్రాయేలు జీవితాల్లో ఆ పండుగను క్రమంగా ఆచరిస్తున్నటువంటి పరిస్థితుల్ని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసి చూసినట్లయితే ఇక ఇశ్రాయేలు ప్రజలు ఆచరించే పండుగ ఇది మనం పెంతెకోస్తు పండుగ అని అంటున్నాం. అయితే ఆ పెంతెకోస్తు పండుగ అనగా అంటే ఇంకా మీకు అర్థమయ్యేలాగా ఇంకో మాట చెప్తారు. పెంతెకోస్తు అనగా 50వ రోజు అని చెప్పేశారు. చాలా బాగుంది. పెంతెకోస్తు అనే మాట ఎలా వచ్చింది? అసలు పెంతెకోస్తు అనే మాట ఎలా వచ్చిందని మనం పరిశీలన చేస్తే, దేవుడు తన ప్రజలకి వాగ్దానం చేసిన ప్రకారము బాగా అర్థం చేసుకోండి. దేవుడు తన ప్రజలైన వారికి వాగ్దానం చేసిన ప్రకారము 50వ రోజున వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. హల్లెలూయా. అర్థం చేసుకోండి. ఇది రెండవ అర్థం. పెంతెకోస్తుగా 50వ రోజు ఒక అర్థం. రెండవది పెంతెకోస్తుగా ఇంకేం చెప్పారు? దేవుడు
వాగ్దానం చేస్తున్న ప్రకారము పరిశుద్ధాత్మ దేవుని ప్రజల మీదకి అనుగ్రహించబడింది. ఎన్నో రోజు 50వ రోజున పరిశుద్ధాత్మ ఎవరి మీదకి దిగి వచ్చింది? ఆ పరిశుద్ధుల మీదకి. దాన్ని పెంతెకోస్తు పండుగ అని అన్నాం. అర్థమైందండి? 2 అర్థాలు చెప్పాను. ఒకటి ఏంటి? పెంతెకోస్తనగా 50వ రోజు. రెండోది పెంతెకోస్తనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ 50వ రోజున ఎవరి మీద దిగింది? పరిశుద్ధాత్మ ఆ దేవుని ప్రజల మీదకి దిగిన రోజు అది. అర్థమైందమ్మా? అర్థమైందమ్మా? అమ్మా మేరీ గారు అర్థమైందా? ఓకే. అమ్మ గ్లోరీ గారు, అమ్మ అనంత గారు, అందరికి అర్థమైంది కదా? మరి అర్థం చేసుకోండి. మీకు అర్థం అవ్వాలి, బాగా నేర్చుకోవాలి. వాక్యం బాగా నేర్చుకోవాలండి. మన వాక్యం బాగా నేర్చుకొని దేవుళ్ళు బాగా బలపడాలి, విశ్వాసం ఉండాలి. మా తప్పలేదు, మీ పాస్టర్ గారు తప్పలంటే నా తప్పన కూడా అంతే. మీరు అందరూ ఆత్మీయంగా ఎదగాలనేది మేము కోరుకుంటాం. కనుక ఇక్కడ చూస్తే పెంతెకోస్తనే మాటకు 2 నిర్వచనాలు, 2 అర్థాలు చెప్పాను. ఒకటి 50వ రోజు పెంతెకోస్తనగా, 2 పరిశుద్ధాత్మ దేవుని ప్రజల మీద 50వ రోజు దిగింది కనుక అది పెంతెకోస్తు అని పేరు పెట్టారు. ఇప్పుడు అర్థమైందమ్మా? పెంతెకోస్తు అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? 2 పాయింట్లు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. నా ప్రశ్న. పరిశుద్ధాత్మ దేవుడు దిగిన 50వ రోజున ప్రజల మీద, దేవుని ప్రజల మీద అందరి మీదకి వచ్చిందా? అక్కడ ఉన్న జనాలు అందరి మీదకి రాలేదు. పరిశుద్ధ మేడ గదిలో ఎవరైతే ఉన్నారో పరిశుద్ధ పిల్లలు, దేవుని పిల్లలు, వారి మీదకి మాత్రమే దిగి వచ్చింది. కనుక ఎన్నో రోజు? 50వ రోజు. కనుక పరిశుద్ధాత్మ పరిశుద్ధుల మీదకి దిగి వచ్చిన రోజు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పరిశుద్ధుల మీదకి దిగి వచ్చిన రోజు ఇదే పెంతెకోస్తు. కనుక పెంతెకోస్తు అనే మాటకు ఎందుకంటే అందరూ పెంతెకోస్తు అంటారు. పెంతెకోస్తు సంఘాలు కూడా ఉన్నాయి. అలా అంటారు కానీ అసలు ఆ పెంతెకోస్తు అంటే ఏంటో వాళ్ళకే తెలియదు. పెంతెకోస్తు అంటే అసలు వాళ్ళకే మీరు అడగండి, అసలు పెంతెకోస్తు అంటారమ్మా ఏంటి, దీని అర్థం ఏంటని అడగండి. ఏం చెప్తారు? మీరే చెప్పండి, మీరే తినండి. ఇంత అర్థం ఉంది ఇందులో. కనుక మనం నేర్చుకోలేండి. మరి అయితే ఈరోజు ఈ పరిశుద్ధాత్మని గురించిన కొన్ని విషయాలు మనం కానీ పరిశీలన చేసినట్లయితే, లేవి కాండము 23వ అధ్యాయము 15వ వచనం నుంచి 2-3 మాటలు దయచేసి మీరు నాకు కొంచెం సహకరించాలి. లేవి కాండము 23వ అధ్యాయము 15వ వచనం నుంచి తల్లి, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు అమ్మా అనగా అల్లాడించు 7 వారములు లెక్కించవలను. లెక్కకు తక్కువ కాకుండా ఎన్ని వారాలు ఉన్నారట? చదవమ్మా. 7వ విశ్రాంతి దినమున చూసారా? 7వ విశ్రాంతి దినం అంటే ఎన్నో రోజు? 49. కరెక్ట్. 7-49. 7వ అంటే ఆఖరి వారం విశ్రాంతి దినం. 7-49 విశ్రాంతి దినం. 7వ విశ్రాంతి దినము మరుసటి రోజు వరకు 50 రోజులు లెక్కించి చూసారండి, యెహోవాకు ఏం చేయాలట? దేవునికి నైవేద్య బలులు అర్పించాలి. మీరు పండిన పంటల్లో వచ్చి ప్రథమ ఫలాలు తీసుకొని వచ్చి దేవునికి ఇవ్వాలి అని రాయబడింది. మీరు పండించుకున్న పంటలు, అది వరి పంట కావచ్చు, లేక ఇంకేదైనా కావచ్చు, మనం ఈ పొలంలో ఏది వేసుకుంటే అది అందులో ఏం తీసుకురావాలంటున్నాడు ఇక్కడ? ప్రథమ ఫలము. లేక కోత కాలంలో కోతలు కోస్తాం కనుక ఆ ఫలము మరి మొదటి ఫలం తీసుకొని వచ్చి దేవునికి నైవేద్యంగా ఇవ్వాలి. దీనిని కోత పండుగ అంటాం. దీనిని ఏం పండుగ అంటామా? ఇది ఎప్పుడు చేయాలి? పెంతెకోస్తు పండుగ రోజున 50వ రోజున చేయాలి.
ఇప్పుడు మీకు ప్రశ్న, ఎంతమంది ప్రథమ ఫలాలు తెస్తున్నారు మందిరానికి? అన్ని ప్రశ్నలే. మరి ఇవ్వం, మరి ఇచ్చేవాళ్ళు కాదు, దేవుడు ఇస్తే తీసుకునేవాళ్ళు తప్ప దేవుడు మనకి ఇవ్వాలి కానీ మనం మాత్రం దేవునికి ఇవ్వం. అది మన నైజం. కనుక ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో, మరి వాళ్ళు ఏం చేశారంట? ప్రథమ ఫలాలు తీసుకొని వచ్చి దేవునికి సమర్పించారో లేదో, నా మాట్లాడలేక దేవుని మాట్లాడి మనం దాన్ని అమలు చేస్తున్నాము దేవుని పిల్లలంగా. మరి మనం ఎలాంటి క్రైస్తవులు ఆలోచన చేయకూడదు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం తెలియదు. ఇంకా మనం కిందకు పోతే ఇంకా చాలా కఠినంగా ఉంటాయి, దాన్ని మేము తట్టుకోలేదు. ఇంక దాని కొరకు నేను వెళ్ళలేదు. కనుక 2వ వచనానికి వెళ్తాను నేను. అపోస్తల కార్యాలు 2వ వచనంలో, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా ఏమైందట? వారు కూర్చుంటున్న ఇల్లు అంతటిని నిండారు. ఎప్పుడు? ఎన్నో రోజుది? 50 రోజు. దాన్ని ఏమన్నాం? పెంతెకోస్తు పండుగ రోజు. పెంతెకోస్తు పండుగ రోజున వేగముగా వీచే బలమైన గాలి ధ్వని అకస్మాత్తుగా వారి మీదకి దిగి వచ్చిందట. ఎప్పుడమ్మా? పెంతెకోస్తు పండుగ రోజున ఆ మందిరంలో కూడుకున్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు వారు మీదకి దిగి వచ్చాడటండి. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు మరియు చూడండి, పెంతెకోస్తు రోజున జరిగిన సన్నివేశం ఏంటంటే, వారి మీదకి ఏం దిగి వచ్చిందట? పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. బలమైన గాలి. గాలి దేనికి సూచన? ఇప్పుడు చెప్పండి మీరు. గాలి మన ఊపిరికి సూచన. గాలి ఉంటేనే కదా మన ఊపిరి ఆడేది. ఏమా ఏమమ్మా? గాలి ఉంటేనే కదా మనకు ఊపిరి ఆడేది, మనం జీవించేది. కనుక ఒక రీతిగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేనితో సమానం? జీవముతో సమానం. కనుక గాలి వారి మీదకి వీసిందంటే వారి మీదకి ఏం దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. బాగా అర్థం చేసుకోవాలి. వాక్యంలో ఎన్నో మర్మాలు ఉన్నాయి. నేను బైబిల్ కాలేజీలో మా స్టూడెంట్స్ అందరికీ చెప్తాం. బోల్డ్ అనే పాఠాలు చెప్తాం, 1 కాదు 2 కాదు. కనుక మనం నేర్చుకోవాలి. ఈ సంఘంలో మరి మేము వాక్యాలు బోధిస్తున్నట్టు మేము నేర్చుకున్న విషయాలు సంఘానికి బోధించి సంఘాన్ని ఆత్మీయంగా దేవుని దగ్గర నడిపించాలనేది మా తపన. పాస్టర్ గారికైనా నాకైనా మేము కఠినంగా మాట్లాడుతున్నాం అన్నట్టుగా మీకు కనబడుతుంది. నో, అది కఠినత్వం కాదు, మీ మీద ఉండే ప్రేమ. హల్లెలూయా. మీ మీద ప్రేమ తప్ప కఠినత్వం కాదండి. మీరు చెడిపోవాలని కాదు మా ఉద్దేశం. మరి దేవుని పిల్లలుగా తీర్చిదిద్దబడాలనేది మా గురి. పాస్టర్ గారికైనా నాకైనా ఒకవేళ మీ ఏ సందర్భంలోనే కఠినంగా మాట్లాడితే మీ మీద మాకు కోపం కానీ ద్వేషం కానీ ఏమీ లేదండి. మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనేది తప్ప మరొకటి మాకేమి కాదు. కనుక అర్థం చేసుకోండి. వాక్యంలో మనం పరిశీలన చేసినట్లయితే బలమైన గాలి దేవుని ఆత్మకు సూచనగా ఉంది. బలమైన గాలి వారి మీదకి వచ్చిందా లేదా? ఏమా వచ్చిందా లేదా? ఇది ఎవరికి సూచన చెప్పాలి? పరిశుద్ధాత్మ సూచన. కనుక ఇది దేవుని ఆత్మకు సూచన. పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చిందా లేదా? బలమైన గాలి దిగి రావడం అంటే అర్థం ఏంటమ్మా? వారి మీదకి ఏం దిగిందట? పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది. కనుక పరిశుద్ధాత్మ గాలి ధ్వని వారి మీదకి విచ్చనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. తీస్తాను తొందరగా. యోహాను 3:8 చదవండి. గాలి తనకి ఇష్టమైన చోటికి విసురును. నీవు దాని యొక్క గాలి శబ్దము బిందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చును, ఎక్కడికి పోవును మనకి తెలియదు. అవును కదా? అంతే కదా? గాలి వస్తుంది, వేస్తుంది, ఇట్నుంచి ఏదో వస్తుంది, వేస్తుంది, విడిపోతుంది. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తుందో మనకి ఎవరికి తెలియదు. గాలి దేనికి సూచన చెప్పాను? పరిశుద్ధాత్మకు సూచన. కనుక పరిశుద్ధాత్మ
దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ అంటే ఇది ఎవరిది ఆత్మ? దేవుని దేవుని ఆత్మ ఆత్మ మన మీదకి దిగి వస్తాం కనుక గాలి దిగి రావడం అంటే ఇక్కడ ఆ పెంతెకోస్తు పండుగ రోజున వారి మీదకి బలమైన గాలి వీచి, ఆ మాట చదివారు కదా, వేగంగా వీచి బలమైన గాలి వంటి ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతయో నిండాను. అనగా వారి మధ్యకి ఏం దిగి వచ్చిందట? మందిరంలో పరిశుద్ధులు కూడుకుంటే మందిరంలో ఏం దిగి వస్తుంది? పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. కనుక ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు కొందరు ప్రవచనాలు చెప్తూ ఉంటారు, కొందరు ప్రవచనాలు చెప్తారు దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు. అదే సన్నివేశం ఇక్కడ కూడా మనం జరిగినట్లుగా చూడబోతున్నాం. కనుక బలమైన గాలి అనగా ఇది దేవుని సూచన చెప్పాం, దేవుని యొక్క పరిశుద్ధాత్మకు సూచన. 3వ వచనం చదవమ్మా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి, చూసారా, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మొదట గాలి వారి మీదకి బలమైన గాలి వీచినట్లుగా చూస్తున్నాం. గాలి దేనికి సూచన అనుకున్నాం? పరిశుద్ధాత్మకు సూచన. రెండవది 3వ వచనంలో మనం చూసినప్పుడు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారిలో హల్లెలూయా ఎలాంటి వారి మీదకి వచ్చింది? ఎలాంటిదట? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా. మీరు అర్థం చేసుకోండి, మంట ఇస్తాము, మంట కాలుతుంటే జ్వాలలు వస్తున్నాయి లేదా? జ్వాలలు కనబడతాయి లేదా? మనకి చూస్తాం ఏమో. అదే ఇక్కడ అగ్ని జ్వాలల బట్టి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అక్కడ ఏం కమ్ముకుందని చెప్పాం? బలమైన గాలి వారి మీద దిగి వచ్చిందని చెప్పాం. పరిశుద్ధాత్మ వారి మధ్యకు వచ్చినప్పుడు అగ్ని జ్వాలలు వారి మధ్యకు వచ్చాయి, కానీ కాల్చబడ్డారు. మీరు అర్థం చేసుకోండి, అక్కడ 120 మంది ఉన్నారు. ఆ మందిరంలో మేడగదిలో ఎంతమంది ఉన్నారో తెలుసా? పరిశుద్ధులు ఎంతమంది అమ్మా? 120 మంది ఉన్నారు. మరి అగ్ని వస్తే కాలిపోవాలి కదా. సునీత గారు ఏమ్మా చెప్పరా? అగ్ని ఏం చేస్తుంది? అగ్ని స్వభావం ఏంటంటే కాల్స్తుంది. కానీ మరి కాల్చబడ్డారు ఇక్కడ. మాట్లాడండి. కాల్చబడలేదు. మనం నిర్గమాకాండం తీరక్కర్లేదు, మీకు అందరికి తెలుసు. ఒక్క విషయం జ్ఞాపకం చేస్తాం. మోషే మంద కాస్తున్నాడు మిద్యాన్ అరణ్యంలో. మామగారి యొక్క గొర్రెల మందని కాస్తున్నాడు అరణ్యంలో. ఆయన కాస్తుండగా పొదలోంచి ఒక మంట వస్తుంది. ఆ పక్క నుంచి ఓ పొదలోంచి ఏమొస్తుందమ్మా? మంట వస్తుంది. ఆ మంటలోంచి ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే. ఎవరు పిలుస్తున్నారు అని అలా చూసినడికి పొద కనబడుతుంది. పొదలో ఏం కనబడుతున్నాయి? అతనికి మంటలు కనబడుతున్నాయి. విశేషం ఏంటో తెలుసా? పొదల్లోంచి మంటలు వస్తున్నాయి, కానీ పొద కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అలా ఉంటుందండి. పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మనకి కాలిపోం, కానీ మన కాలిపోం, కాల్చబడినట్టుగా కనబడతాం, కానీ పవిత్రపరచబడతాం. అగ్ని ద్వారా బంగారం ఏ రీతిగా స్వచ్ఛమైన బంగారంగా మార్చబడతాం. దేవుని బిడ్డలారా, సంఘము కూడా పరిశుద్ధాత్మ అనే అగ్ని మన మీదకి దిగినప్పుడు మనం కూడా ఎలా మారిపోతామంట? పరిశుద్ధులుగా మారిపోతాం. కనుక దేంతో కాల్చబడాలి? మనం పరిశుద్ధంగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడాలి. బంగారాన్ని కంసాలి కొలుములో పెట్టి కాల్చినప్పుడు శుద్ధమైన బంగారంగా మార్చబడుతుంది కాల్చబడడం ద్వారా. దేవుని సంఘము కూడా దేవుని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడినప్పుడు సంఘం ఎలా మార్చబడుతుందట? పరిశుద్ధంగా. హల్లెలూయా. కనుక పరిశుద్ధ సంఘమే ప్రభు దగ్గరికి ఎత్తబడే సంఘం. విశ్వాసులు అందరూ కూడా ఎత్తబడతారంటే ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో వారు మాత్రమే దేవుని దగ్గరికి ఎత్తబడేవారు.
కనుక ఎత్తబడే గుంపుగా ఉండాలంటే నువ్వు ఎందులో ఉండాలి? పరిశుద్ధ స్థలంలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ మన మీదకి దిగు వచ్చినట్లుగా మన ప్రవర్తన, నియమావళి, మన కార్యక్రమాలు, మన విశ్వాసము, మన భక్తి, మన నీతి యథార్థంగా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి తప్ప మురికి గుడ్డలా ఉంటే పరిశుద్ధాత్మ నీటికి రావడానికి అవకాశాలే లేదు. మండుతున్న పొగ చూశాడు, ఈ కాల్చలేదు, మా అగ్ని వచ్చేస్తుంది. ఆశ్చర్యంగా లేదా? ఇది ఆశ్చర్యంగా లేదా? అలాగే మేడగదిలో ఉన్నటువంటి 120 మంది మీద ఏం దిగింది? అగ్ని జ్వరం దిగి వచ్చి ఆ కాల్చబడుతున్నట్టుగా, అగ్ని నాలుకలు విభాగించబడుతున్నట్టుగా కనబడుతున్నాయి. కానీ ఎవరు కూడా ఏం చేయబడతలేదు, కాలిపోలేదు, కాల్చబడతలేదు. పరిశుద్ధాత్మ చేత వారి పవిత్రులుగా మార్చబడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి. పరిశుద్ధాత్మ నా మీదకి దిగిరా, పరిశుద్ధాత్మ నా మీదకి దిగిరా అని నువ్వు ప్రార్థన చేసేస్తే నీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చేది. చాలా మంది ఇలాగే ప్రార్థన చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడు, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాడా? నీ జీవితమో మారుతా, నీ బతుకు మారుతా, నువ్వు పాపంలో జీవిస్తావా? దేవునికి ఇవ్వాల్సినగా ఇవ్వా? నీతో మాట్లాడమంటే మాట్లాడేస్తాడా? ఆలోచన చేయండి. పండు మాట్లాడతాడా దేవుడు? మనము దేవునికి ఇవ్వాల్సిన రీతిలో ఇవ్వకుండా పరిశుద్ధాత్మ నాతో మాట్లాడు, పరిశుద్ధాత్మ నా మీద దిగిరా మాట్లాడతాడా? మనలో పరిశుద్ధత లేకుండా ఆయన ఎలా మాట్లాడతాడండి? ఆయన పరిశుద్ధుడు. అవర్ గాడ్ ఇస్ హోలీ. లేవికాండం 11వ అధ్యాయము 45వ వచనం ఒకసారి తీసి చూద్దాం. ఆయన ఎలాంటి వాడు చూద్దాం. లేవికాండము 11వ అధ్యాయం 45వ వచనంలో దేవుని వాక్యం ఏ రీతిగా తెలియజేస్తుందో చూద్దాం. యెహోవాను ఆయన అంటాడు, దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలారా, నేను మిమ్మల్ని ఐగుప్తు దాస్య నుండి విడిపించి తీసుకొని వచ్చాను. నేను ఎలాంటి వాడిని? నేను పరిశుద్ధుడును. చదవమా. కనుక మీరును కూడా మురుకుంటారా అనుకున్నాడా? పరిశుద్ధంగా ఉండవాలి. నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధ సంఘం. అది పరిశుద్ధ సంఘమే దేవుని దగ్గరికి ఎత్తబడే సంఘం. ఈ రోజు పరీక్ష చేసుకో, మనం పరిశుద్ధంగా ఉన్నామో లేదో ఇది నాడు పరీక్ష చేసుకో. మనం ఎంత ప్రయాసన పడినా మనం ప్రభు దగ్గరికి వెళ్తామని అనుకుంటే మనమే మోసగించుకుంటాం. ఎవడు పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేడు. చూస్తాడమ్మా? చూడలేడు. పరిశుద్ధమైన మనసు ఉంటేనే, యథార్థమైన మనసు ఉంటేనే మనం దేవుని చూడగలము, ప్రభుని కలుసుకుంటామండి. లేకపోతే మన ఇష్టానుసారంగా ఉంటే ప్రభు మనతో మాట్లాడు, ఆయన పరిశుద్ధాత్మ మన మీదకి కూడా రాదు. కనుక మనం ఏ రీతిగా ఉన్నామో పరీక్ష చేసుకుందాం. ఆ యొక్క నిర్గమకాండంలో మోషే మండుచున్న పొద చూశాడు, కానీ ఆ మంటలు వస్తున్నాయి కానీ పొదలోంచి పొద మాత్రం పరిశుద్ధాత్మ కార్యం అలాగే ఉంటుంది. నీ మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో 4వ వచనం చూడమ్మా. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ఎలా మాట్లాడారు? ఏ భాషలో మాట్లాడారట? అన్య భాషలతో. ఇది మేడగదిలో జరిగిన ఇన్సిడెంట్. ఎప్పుడు? పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు జరిగిన ఇన్సిడెంట్. అందరూ ఆ ఆత్మతో నిండిన వారే. వారు ఏం చేస్తున్నారంటే అన్య భాషలలో, అక్కడ చాలా ఇతర ప్రాంతాల నుంచి ఎన్నో రకాల భాషలు మాట్లాడే ప్రజాగుంపులు అక్కడ ఉన్నారు. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతుంటే ఎవరికి ఏ దేశం నుంచి వచ్చిన వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమైపోతుంది. ఇలా మాట్లాడేది అర్థం, ఈ మాట అర్థమవుతుంది. వీళ్ళు అన్య భాషలతో మాట్లాడుతుంటేనట ఎన్నో ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రజలకి వారి భాషలో వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ పరిశుద్ధులు మాట్లాడుతుంది. అది దాని యొక్క పవిత్రమైనటువంటి శక్తి. అందుకని అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం తీయండి.
అక్కడ చాలా చక్కని మాట రాయబడింది. 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు చూసారమ్మా, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ మీదకి దిగి వస్తుందో అప్పుడు నీవేమవుతావు? శక్తి నందెదవు. ఇక్కడ మేడగదిలో ఉన్న వారు ఏమయ్యారు? శక్తి నందెదవు. శక్తి పొందారా లేదా? పొందారు. శక్తి పొందినప్పుడు వారు ఏం చేస్తున్నారు? అన్య భాషలలో పరిశుద్ధాత్మ కార్యాలు ఇలాగే ఉంటాయండి. పరిశుద్ధాత్మ కార్యాలు అద్భుతంగా ఉంటాయి. నీకు అసాధ్యమే కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ సమస్తము కూడా నీ పక్షంగా చేస్తాడు. నీ పక్షంగా కార్యాలు చేస్తాడు పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు. కనుక వారు ఏం చేస్తారట? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుతారట? కానీ అంటే ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు శక్తి పొందుతారన్నాడు.